ఇద్దరు బిడ్డలన్నా ఒక్కలు పుట్టినట్టున్నారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి మన కరీంనగర్లో జరిగిన సంఘటన గురించి చాలా బాధ అనిపిస్తుందండి. ఇద్దరు కవల పిల్లల వాళ్ళ తండ్రి చంపేయడం జరిగింది. ఎక్కడుందండి న్యాయం? ఎక్కడుందండి స్వతంత్రం? ఆడపిల్లలు పుట్టడమే ఒక శాపమా? కన్న తల్లి కడుపు కోత సూడు దేవర. అసలు ఆడపిల్లల బ్రతులంటే జరుగుతుంటే గవర్నమెంట్ ఎందుకు అసలు ఏం చేయట్లేదు? ఎందుకు కొత్త చట్టాలను తీసుకురావట్లేదు? చావు అన్నట్టు న్యాయం అయితేనే ఇలాంటి తగ్గుతాయి, లేకపోతే ఇంకెన్నో జరుగుతాయి. అసలు ఆడపిల్లగా పుట్టడమే శాపం అన్నట్టు అనిపిస్తుంది. కొంతమంది పిల్లలు లేక ఏడుస్తూ లక్షలు ఖర్చులు పెట్టి పిల్లల కోసం చూస్తున్నారండి. కానీ దేవుడు అలాంటి వాళ్ళకి పిల్లలు ఇవ్వడం లేదు. వద్దు అనుకున్న వాళ్ళకు పిల్లల్ని ఇస్తున్నాడు. ఇలా మధ్యలో చనిపోవడం జరుగుతుంది. ఇటువంటి తల్లి ప్రతి ఒక్కరు కోరుకున్నది ఒకటే, ఆడపిల్లకు కన్ఫర్మ్గా న్యాయం జరగాలి. ఎక్కడ ఆడపిల్లకు ఎక్కడి అన్యాయం జరిగినా ఆడపిల్లలకు న్యాయం జరిగే చట్టం తీసుకురావాలని ఆ గవర్నమెంట్ని అయితే కన్ఫర్మ్గా కోరుకుంటున్నాను. దేవుడు ఎలాగైనా గవర్నమెంట్ తరఫున మంచి న్యాయ తీర్పుని ఇవ్వాలి. ప్రతి ఒక్క బిడ్డకు అన్యాయం జరిగిన ప్రతి ఒక్క బిడ్డకు, వైష్ణవికైనా చిట్టి తెల్లలకైనా న్యాయం జరగాలని. సొంత కన్న తండ్రి దగ్గరనే ఆడపిల్లకు భద్రత లేని సమాజంలో ఎలా బ్రతుకుతామండి? సొంత పిల్లలను చంపుకునే తండ్రి ఉన్నాడంటే అసలు ఎక్కడ ఉంది స్వాతంత్రం? అమ్మాయికి ఎక్కడుంది స్వేచ్ఛ? అసలు ఇలాంటి గుర్తుకొస్తే, ఇలాంటి దారుణాలు చూస్తే ఆడపిల్లగా ఎందుకు పుట్టామనేది భయం వేస్తుంది. నెక్స్ట్ ఫ్యూచర్లో మనం పిల్లలం కావాలన్నా ఆడపిల్ల వద్దు అనే నెగిటివ్ అట్లా భయం వేస్తుంది అన్నట్టు. ఎప్పటికీ ఆడపిల్ల అయితే ఏమవుతుందో, ఇలాంటి పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా భర్త కొంతకాలం ఉంచుకుని చంపడం జరుగుతుంది. ఇలాంటి ఎన్నెన్నో జరుగుతున్నాయి. అసలు ఆడపిల్లకైనా ఇలాంటి కష్టాలు, ఆడపిల్ల పుట్టడమైనా ఇంత పెద్ద శాపమో అనిపిస్తుంది. సో కన్న తండ్రి ఇద్దరు పిల్లలను చంపాడంటే అసలు అది ఎంత ధైర్యమో, అసలు ఎంత ఏదనేది అర్థం కావట్లేదు. ఎన్నో రకాలుగా ప్రయత్నించి ఎన్నో గొడవలు చేశారటండి. అయినా కూడా ఇద్దరు ఆడపిల్లలు కదా, నేను ఎలాగైనా నా బిడ్డలను పోషించుకోవాలి, భర్తతోనే ఉండాలని ఆ తల్లి వేదన అన్నీ భరించి కూడా పాపం ఎంత కష్టమైనా కూడా ఆ పిల్లల కోసం తన భర్త దగ్గర ఉండి ఆ పిల్లలను కాపాడుకుంటాను ఆ తల్లి అనుకుంది. కానీ ఆ తండ్రి సొంత బిడ్డలను చంపుతారని ఆ తల్లి ఊహించలేకపోయిందండి. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి అసలు జరుగుతుంటే ఒక ఆడపిల్లగా బ్రతకడమే, అసలు ఒక ఆడపిల్లకి ఇలాంటి బాధలు అని చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఈ వీడియో చేయడానికి కూడా ధైర్యం నాకు చాలా లేదండి. చాలా బాధ అనిపిస్తుంది. మొన్నటిదాకా వైష్ణవి గురించి సొంత భర్తనే అలా చేశాడు, ఇప్పుడు కన్న తండ్రి ఇలా చేశాడంటే అసలు ఎక్కడ ఉంది ఆడపిల్లలకు భద్రత అనేది చాలా బాధ అనిపిస్తుంది. ఆడపిల్ల పుట్టడమే పాపమా? అలాంటప్పుడు అసలు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు? పిల్లలు ఎందుకు అంటున్నారు? పిల్లలు ఎందుకు బలి చేస్తున్నారు? మీకు ఇష్టంలో పెళ్ళి చేసుకోకుంటే ఇష్టంగా మీ సొంతంగా మీరు బ్రతకండి. పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుని ఆడపిల్లల జీవితాలు ఖరాబ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఎలాగైనా గవర్నమెంట్ న్యాయం చేయాలి ఈ చిట్టి తల్లులకు. పాపం వాళ్ళకి ఇంకా మాటలు రాని సమయంలో కూడా అలా తండ్రికి ఇంత వాళ్ళ మీద అసలు పాపం అనిపించలేదు ఆ తండ్రికి. అసలు తండ్రి అని ఎలా అనాలని కూడా అర్థమవుతలేదు. వాళ్ళ తండ్రి అని కూడా అనబుద్ధి అవుతలేదు. నాకు అంత బాధ అనిపిస్తుంది. ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఒక ఆడపిల్ల ఒక బాబు పుట్టినంటే ఆ సంతోషమే వేరండి. ఎందుకంటే ఇద్దరికి సంబంధించి ఒక బాబు పాప వచ్చిందంటే అది చెప్పలేని ఆనందం. కానీ అసలు వాడికి ఆ పిల్లలు పుట్టడం పాపం మనకు శాపం అయిపోయింది. సో ఆ చిట్టి తల్లులకైతే ఎలాగైనా న్యాయం జరగాలి. పాపం పిల్లలను కూడా చంపడానికి వాడి ధైర్యం ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. మధ్యాహ్నం సమయంలో పొలం దగ్గర తీసుకెళ్ళి పురుగుల మందు ఇచ్చి బావిలో వేసాడటండి. ఆ కన్న తల్లి ఆ ఏడుస్తుంటే రోదన చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ప్రతి ఒక్క తల్లికేనండి కడుపు కోత, ఇంకెవరికి ఉంటుంది? సో కన్న తల్లికైనా ఈ బాధ, అసలు ఆడపిల్లకైనా ఈ బాధ. అసలు చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఎందుకు ఇలాంటివి జరిగిన గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు? ఇంకెన్ని జరుగుతాయి? 1 month మంచిగా ఉన్నారంట పెళ్ళి చేసుకున్న తర్వాత. సో తర్వాత 1 monthలో కన్ఫర్మ్ అయిందట. ఎప్పుడైతే కవలపిల్ల ట్విన్స్ అని కవలపిల్లని రిపోర్ట్లు వచ్చిందో అప్పటి నుంచి ఇంట్లో పాపం గొడవలు అట, ఇంట్లోకి వెళ్ళి పొమ్మన్నాడట, గొడవలు చేసాడట అత్త మామ. చాలా పాపం చాలా బాధ పెట్టి చాలా ఏడిపించారట అండి. అయినా కూడా తట్టుకుంది. పిల్లల కోసమైనా జీవితం, పిల్లలు లేకపోతే నేను ఎలా అని చెప్పి కన్న తల్లి ఎన్ని బాధలైనా భరించిందండి. కానీ కడుపు కోతని ఎలా భరిస్తుంది?
ప్లీజ్ ఆ తల్లికి న్యాయం జరగాల, చిట్టితలకు న్యాయం చేయాలని గవర్నమెంట్ కన్ఫర్మ్ కోరుకుంటున్నాను. గవర్నమెంట్ ఎలాగైనా ఆ చిట్టితలకు న్యాయం జరిగేలా చేయాలి. కొత్త చట్టాలు రావాలి. ఆడపిల్లలకి ఏది జరిగినా కన్ఫర్మ్గా న్యాయం జరిగేలా చట్టాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైతే చావుకు చావు అన్నట్టు చేస్తేనే ఈ సమాజం అనేది మారుతుందండి. లేకపోతే ఇలాంటి ఇంకా జరుగుతూనే ఉంటాయి. ఒకరిని చూసి ఒకరు ఇంకా తయారవుతున్నారు తప్ప అసలు ఇలాంటివి ఆగట్లేదు. ఎలాగైనా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ చిట్టితరల ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాపం నోటిలోని మాటరాని పిల్లలను చంపడానికి మనకి ధైర్యం ఎలా వచ్చిందండి? వాడు అసలు మనిషేనా? అసలు వాళ్ళని ఎందుకు బ్రతకనిస్తున్నారు ఇంకా అనేది అసలు అర్థం కావట్లేదు. చాలా బాధ అనిపిస్తుంది. చిట్టి తల్లులకైతే న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవా